అందరూ నమస్కారం. మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లా తిరుపతి లడ్డూల జంతువులకు పోగల్స్ అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్లో వచ్చిన టెస్ట్ బయటపడని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. సిగ్గుండాలకి ఇట్లాంటి చేయడానికి శనివారం కూడా పొద్దుగాల తిరుపతి లడ్డకి ఇట్లా జరిగిందని చెప్పేసి మాట్లాడడానికి బాధ అనిపిస్తుంది. కనీసం అని ఉండాలి. స్పైడర్ సినిమాలో వాడు కదా మనుషులు చేస్తా అంటే చూసి పైశాచిక ఆనందంతో నవ్వినట్టు వీళ్ళు కూడా తిరుపతి ప్రదర్శన తగ్గిస్తానని చెప్పుకుంటా వాళ్ళు కూడా ఇట్లే పైశాచిక ఆనందంతో సైకో లేక నవ్వుకున్నట్టు. అందుకే 2019 151 సీట్లు వస్తే తిరుపతి దేవుడి సార్ మధ్యలో 5 నెగ్గొట్టి మీకు ఎన్ని సీట్లు వచ్చినాయంటే 2 నామాలు చూపించేటట్టు 11 సీట్లు ఇచ్చిండు. హిందువులు కూడా మారకపోతే, స్పందించకపోతే, ప్రశ్నించకపోతే తిరుపతి కూడా జరిగింది, తిరువన్నమలలో జరుగుతుంది, తిరువనంతపురంలో జరుగుతుంది, తాంజావూరులో జరుగుతుంది, శివాలయంలో జరుగుతుంది, శ్రీకృష్ణాలయం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు వీటిని రాబడి కేంద్రాలు, లాభాల కేంద్రాలు, వ్యాపార కేంద్రాలు లెక్కన చూస్తానే కానీ స్పిరిచువల్ కేంద్రాల్లో లేదంటే నాలెడ్జ్ సెంటర్ లెక్కన చూస్తలేవు. ఆడిదాకా సరే ఆడి గుడికి పోయినాం అనుకో 20 రూపాయలు కొబ్బరిగా ఉంటే మళ్ళీ అది కొట్టడానికి 20 రూపాయలు కావాలంటారు. లేదంటే ఆడికి పోయి దర్శనం చేసుకోవడానికి పైసలు కావాలంటారు. మరి పైసలన్నీ మరి గుడ్లలో ఎవరికైనా యూజ్ చేస్తారా, లేక గుడి భక్తులకు వచ్చే సౌకర్యాల కోసం ఏమైనా వాడతానా అంటే కాదు. అవి ఏం చేస్తానంటే వేరే మతస్థుల కోసం వాళ్ళు యాత్రలు చేసుకోవడానికి పంపిస్తానమంటారు, లేదంటే ఇంకా వేరే ఖర్చుల కోసం యూజ్ చేస్తానమంటారు. అందరూ డైరెక్ట్ చెప్తారు. ఎందుకు లేస్తానంటే స్పందన లేదు. అంటే గుళ్ళను పాలించడానికి ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటారా, లేదా ప్రజలు ఎన్నుకునేది ఎందుకు? వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి, ప్రజలపైన పాలన చేయడానికి, ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి. అంతే గుళ్ళ పైన అడ్డగోలు అరాచకాలు చేసి అధికారం అనుభవించడానికి కాదు. ఒక మసీదు ఉండదు, ఒక చర్చ్ ఉండదు, ఒక గురుద్వారా ఉండదు. ఒక గుడి మాత్రమే ప్రభుత్వం సంఖ్యలలో ఎందుకు ఉండాలి అంటే అరాచకాలు చేయడానికి. వీళ్ళు అరాచకాలు ఎట్లుంటాయి అంటే డైరెక్ట్ దర్శనాలు ఉన్నాయంటారు, ఆన్లైన్ టికెటింగ్ అంటారు, అది కూడా 3 నెలలు ముందే బుక్ చేసుకోవాలంటారు, అది కూడా లిమిటెడ్ గా పెడతానంటారు. సరే అటు ఇటు చేసి దొరికి పాపం పొద్దుగా 4 గంటలకు లేసి బుక్ చేసుకొని పైసలు పెట్టి అవుతుందా కాదా అనుకొని ఆడదాకా పోయిన వాళ్ళకు అన్య మతస్థులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా జై భవానో లేదంటే గోవింద హరహర మహాదేవ అంటే అలానే నడు బ్యాన్ దొక్కుతాండ్రు. ఫస్ట్ ఇల్లు లిమిటెడ్ గా పెట్టి గుళ్ళకే రానియకుండా భక్తులు అని చేస్తాండ్రు. ఆడికి పోయిన తర్వాత ఏం చేస్తాండ్రు, ఇట్లా చేస్తే చిరాకచ్చి గుళ్ళకి రాకుండా ఉంటారు అని చెప్పేసి. ఎందుకంటే మనం ఎవరో ఒప్పుకున్నా అని వాళ్ళందరికీ తెలుసు. ఆధ్యాత్మికత, సనాతన ధర్మమే హిందూ ఐక్యత అనే దేశాన్ని బాగుపరుస్తుంది. దేశం నాశనం కావాలంటే వీళ్ళు చీలిపోయి ఉండాలి కులాల పేరుతో అని చెప్పేసి. అందుకోసం అట్లనే విచిత్రమైన శక్తులను కూడా అడ్డగోలు చెదగొడే ప్రయత్నాలు చేస్తా అంటే వాళ్ళందరినీ మనం అరికట్టాలంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అని వాళ్ళ సంఖ్యల నుంచి గుళ్ళను ఫస్ట్ మనం విముక్తి చేయాలి. ఎందుకంటే ఎవరు మోటివ్ తీసుకొని ఇట్లాంటి సైకిల్ చేస్తా అంటారు, ఇట్లాంటి విచిత్రమైన కథలు. లేదంటే స్పెషల్ బోర్డు, గవర్నమెంట్ నాయకులు, ఎన్నికైన నాయకులు ఇంటర్వెన్షన్ లేని బోర్డు ఏమైనా ఏర్పాటు కావాలి. లేదంటే స్వచ్ఛందంగా హిందుత్వం కోసం వాళ్ళ జీవితాలు, వాళ్ళ పని అది ఉంటుంది. వాళ్ళకన్నా హిందుత్వం కోసం కొట్లాటల కన్నా, లేదంటే సంస్థల కోసం అన్న, ఆధ్యాత్మికత కోసం పనిచేసే కన్నా అది అప్పచెప్పాలి. ఎందుకంటే ఇది మాత్రం సీరియస్ మ్యాటర్. ఇది తిరుపతి గుడికి కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులే కాదు, భారతదేశం నుంచి లేదంటే ప్రపంచం మొత్తం మంది రాస్తా అంటారు. వాళ్ళ భావన మనము దెబ్బతీసిన వాళ్ళం అవుతాము. వీళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. హిందువులందరూ కూడా గుళ్ళ సంఖ్యలను నుంచి మనం పెంచాలి. ఆ ప్రయత్నం కోసం మనం పనిచేయాలి. ఎందుకంటే సనాతన ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుంది. భారత్ మాతకి